కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ, వాట్ యూ హ్యావ్ డన్ వాజ్ ఎ మెరకల్. అద్భుతం ఆవిష్కరించారు చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజున. ఆర్సీబీ టీం ఎవ్వరు కూడా అనుకోలేదు. వాళ్ళు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఎప్పటిలాగే ప్లే ఆఫ్స్ కూడా వెళ్లకుండా చిత్తుగా ఓడిపోతారని అనుకున్నారు. కానీ ఆ చివరి 6 మ్యాచ్ల్లో 6ంటికి 6 గెలిచి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అసంభవాన్ని సంభవం చేసి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరుకుంది. అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్, 5-time ఛాంపియన్. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫర్ దమ్. టాస్ గెలిచారు. రెగ్యులర్గా టాస్లు ఓడిపోయే రుతురాజ్ ఇక్కడ టాస్ గెలిచాడు. ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. అంతా బాగానే ఉంది. ఈజీ పిచ్, బ్యాటింగ్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. కానీ ఆర్సీబీ ఆడిన తీరు, ముఖ్యంగా బ్యాట్స్మెన్ చూపించిన అగ్రెసివ్ ఇంటెంట్ అండ్ బౌలర్స్ కూడా రేజింగ్ టు ది అకేషన్. సో అన్నీ కలిసి, నాట్ టు ఫర్గెట్ ది క్యాచింగ్, ముఖ్యంగా కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ పట్టిన శాంట్నర్ క్యాచ్ ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిపోతుంది. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ ఆఫ్ ది సీజన్ అండ్ బెస్ట్ క్యాచెస్ ఎవర్ కూడా. సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ. నిజంగా వాళ్ళు చేసింది ఒక అద్భుతం అని చెప్పాలి. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో ఇలాంటి కంబ్యాక్ అనేది ఐపీఎల్లో నేనైతే ఎప్పుడు చూడాలి. ఐ బిన్ ఫాలోయింగ్ ఆల్ 17 సీజన్స్. కొన్ని టీమ్స్ ముందు డౌన్ అండ్ అవుట్గా ఉంటాయి. ఎందుకు రీసెంట్గా 21లో అనుకుంటా కేకేఆర్ వాజ్ బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉండేది ఫస్ట్ హాఫ్లో. తర్వాత కోవిడ్ రీజన్స్తో టోర్నమెంట్ యూఏఈ షిఫ్ట్ అయింది. అక్కడ వాళ్ళు సెకండ్ హాఫ్లో తేరుకున్నారు. వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు. కానీ ఇది ఇంకా ఇంక్రెడిబుల్. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన టీం చివరి 6 మ్యాచ్లు గెలవడం ఏంటి? 6 మ్యాచ్లు బ్రహ్మాండమైన రీతిలో గెలవడం. అందులో ఇక్కడ వాళ్ళకి గెలవడంతో పాటు ఆ మార్జిన్ ఆఫ్ విక్టరీ కూడా ఇంపార్టెంట్. ఆ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎప్పుడు ఈజీ అయి ఉంటుంది, మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఏంటంటే వాళ్ళు చేజింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ దర్ కంట్రోల్. కానీ డిఫెండ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అయినా సరే బ్రహ్మాండంగా డిఫెండ్ చేశారు. అండ్ దట్ మ్యాన్ యష్ దయాల్ మనకి అనగానే మనకు గుర్తుకొచ్చేది రింకు సింగ్ కొట్టిన 5 సిక్సర్. సో 5 సిక్సర్లు రింకు సింగ్కి సమర్పించుకున్న యష్ దయాల్ అతని కెరీర్ అయిపోయిందేమో అనుకున్నాం లాస్ట్ సీజన్లో. కానీ ఈ సీజన్లో అద్భుతంగా ఫ్యాఫ్ డు ప్లెసీ హ్యాడ్ ది కరేజ్ టు గివ్ హిమ్ ది లాస్ట్ ఓవర్. 17 runs వర్ నీడెడ్. ఫస్ట్ బాల్కి ధోని ఉన్నాడు అక్కడ సిరీస్లో. ధోని 6 కొట్టాడు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ వెళ్ళింది. సో దాంతో అయిపోయింది ఇంకా ఛాలెంజ్ అని అనుకున్న టైంలో నెక్స్ట్ బాల్కి ధోనిని అవుట్ చేశాడు. తర్వాత స్లోయర్ వన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ ది సేమ్ సిచ్యుయేషన్ లాస్ట్ ఇయర్ ఫైనల్లో. ఒక 4 ఒక 6 అవసరం. అది ఇక్కడ కూడా జడేజా స్ట్రైక్లో ఉన్నాడు. ఒక 4 ఒక 6 అవసరం టు గెట్ దమ్ టు క్వాలిఫై. కానీ జడేజా కుడ్ నాట్ గెట్ దమ్, ఎందుకంటే 2 స్లోయర్ వన్స్తో. యష్ దయాల్ ది విలన్ ఆఫ్ ఫర్ గుజరాత్ టైటన్స్ లాస్ట్ ఇయర్ 5 సిక్సర్లు ఇచ్చాడు లాస్ట్ ఓవర్లో. కానీ ఇక్కడ లాస్ట్ ఓవర్లో అతను గెలిపించాడు. వాట్ ఏ మ్యాచ్ ఇట్ వాస్. వండర్ఫుల్ మ్యాచ్. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్ మనం అరుదుగా చూస్తాం. మనం చాలా బిల్డప్ ఈ మ్యాచ్కి చూసాం. చాలా హైప్ క్రియేట్ చేస్తారని కూడా కొంతమంది అంటున్నారు. కానీ దానికి తగ్గట్టుగానే మ్యాచ్ సాగింది. బిగ్ సూపర్ స్టార్స్ వర్ ఇన్వాల్వ్. ఒకవైపు విరాట్ కోహ్లీ, ఒకవైపు మహేంద్ర సింగ్ ధోని. దినేష్ కార్తిక్ లాస్ట్ మ్యాచ్ అవుతుందా, ధోని క్లాస్ మ్యాచ్ అవుతుందా, ఏమవుతుంది? ధోని అండ్ విరాట్ కోహ్లీని ఆఖరిసారి మనం ఫీల్డ్లో చూస్తామా? ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్, ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్తో కూడిన మ్యాచ్. అలాగే 2 టీమ్స్కి లాట్ ఎట్ స్టేక్. ఒక లీగ్ మ్యాచ్, ఒక నాకౌట్ మ్యాచ్ అయిపోవడం చాలా అదుగా చూస్తాం. అందులో ఇలాంటి టీమ్స్ మధ్య. సో దానికి తగ్గట్టుగానే మ్యాచ్ జరిగింది. దెర్ వాజ్ డ్రామా, దెర్ వాజ్ రెయిన్ మధ్యలో ఇబ్బంది పెట్టింది. కానీ అంతా అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ వల్ల చెప్పండి, లేకపోతే గ్రౌండ్ స్టాఫ్ చేసిన వర్క్ వల్ల మళ్ళీ వర్షం ఇబ్బంది పెట్టలేదు. చిన్న డిలే మాత్రం అయింది. బట్ స్టిల్ ఇట్ వాస్ వండర్ఫుల్ క్రికెట్ మ్యాచ్. మనం అనుకున్నట్టుగానే దెర్ వాజ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. కొన్నిసార్లు ఆర్సీబీది పైచేవి, కొన్నిసార్లు సిఎస్కేది పైచేయి. కానీ ఆర్సీబీ వాళ్ళు చూపించిన తెగువ, ఆ సాహసం, ఆ డిటర్మినేషన్ అది మొదటి నుంచి కనిపించింది. విరాట్ కోహ్లీ పెప్టాక్ ఇచ్చాడు బిఫోర్ ద మ్యాచ్. అండ్ తర్వాత 7 hours తర్వాత ఎప్పుడైతే సిఎస్కే వాజ్ వెరీ గుడ్ ఇన్ ద పవర్ ప్లే, ఆ టైంలో కూడా స్ట్రాటజిక్ టైమ్అవుట్లో విరాట్ కోహ్లీ హాస్ గివెన్ పెప్టాక్ ఇన్ ది హడల్. సో అండ్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ వాజ్ ది హీరో. ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఒక మంచి 50 చేయడంతో పాటు
2 చక్కటి క్యాచ్ బట్ పర్టికులర్ దట్ క్యాచ్ అబౌట్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ శాంట్నర్ క్యాచ్. ఎవ్రీబడి కాంట్రిబ్యూట్. మ్యాక్స్వెల్ చాలా రోజులుగా దూరంగా ఉన్న టీంకి విల్ జాక్స్ లెఫ్ట్కి వచ్చాడు. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను స్ట్రైక్ రేట్ అంతా చాలా మంచి స్ట్రైక్ రేట్, 320 స్ట్రైక్ రేట్తో 16 రన్స్ తీశాడు, 2 4s and 6 కొట్టాడు. అండ్ హీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ బాల్కే రుతురాజ్ వికెట్ ఇచ్చాడు, 4 for 25 అతని ఫిగర్స్. సో మ్యాక్స్వెల్ ఆల్సో కంట్రిబ్యూటెడ్. క్యామరన్ గ్రీన్ ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అతన్ని చూసాం. అతని స్ట్రైక్ రేట్ 223, 38 of 17 balls, 3 4s 3 6s అండ్ ఆల్సో టుక్ ఎ వికెట్. సో అందరూ ఆల్ బిగ్ స్టార్స్ కంట్రిబ్యూట్. నాట్ టు ఫర్గెట్ దట్ మ్యాన్ దినేష్ కార్తిక్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. 14 of just 6 balls, 233 స్ట్రైక్ రేట్. సో టీమ్ ఎఫర్ట్తో గెలిచారు ఆర్సీబీ. ముందుగా చెప్పినట్టు టాస్ గెలిచాడు రుతురాజ్. అతను గెలిచిన 3వ టాస్ అనుకుంటా ఈ సీజన్లో, కానీ ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచాడు. అనుకున్నట్టుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 2 reasons ఏంటంటే చేజింగ్ విల్ బీ ఈజీ అండ్ ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం ప్రమాదం ఉంటుందో చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆర్సీబీ స్టార్టెడ్ ఫస్ట్ ఓవర్లో స్లోగా స్టార్ట్ అయ్యారు, తర్వాత పికప్ అయ్యారు. 3 ఓవర్ల తర్వాత వర్షం పడింది. అయినా సరే ఆ తర్వాత వర్షం పడిన తర్వాత కొంత సిచ్యుయేషన్ మారింది. వర్షం పడే టైంకి ఐ థింక్ దేవర్ 31 for no loss ఎంతో. విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ బ్యాట్ జులిపించడం మొదలుపెట్టారు. వర్షం పడిన తర్వాత 3-4 ఓవర్లు మాత్రం స్పిన్నర్స్ డామినేషన్ కనిపించింది. ఆ కవర్స్ ఉండడం వల్లనో ఏంటో, ఆ మాయిశ్చర్ వల్లనో బాల్ వాజ్ స్టార్టెడ్ గ్రిప్పింగ్, టర్నింగ్ అండ్ బౌన్సింగ్. సో స్పిన్నర్ శాంట్నర్ ఒక ఓవర్ వేశాడు, తీక్షణ వేశాడు, జడేజా వేశాడు. ఆ ఓవర్స్లో చాలా కష్టమైంది. అయినా కూడా ఇద్దరు టాప్ క్లాస్ ప్లేయర్స్ అక్కడ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఒకవైపు, ఫ్యాఫ్ డు ప్లెసీ ఒకవైపు. వాళ్ళిద్దరూ ఆ స్పిన్నర్స్ డామినేషన్ ఉన్న ఆ బ్రీఫ్ పీరియడ్, ఆ 3-4 ఓవర్లని దాన్ని దాటుకోగలిగారు. విరాట్ కోహ్లీ అయితే జడేజా బౌలింగ్లో ఒక 6 కొట్టాడు, శాంట్నర్ బౌలింగ్లో ఒక 6 కొట్టాడు. అవి కూడా స్లాగ్ స్వీప్స్, అతని రీసెంట్ ఫేవరెట్ షాట్ అయిపోయింది. సో అటాకింగ్ ఇంటెంట్ అనేది మారకుండా అదే కంటిన్యూ అయింది. దానివల్ల ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. అఫ్కోర్స్ శాంట్నర్ బౌలింగ్లోనే మరొక బిగ్ షాట్ కొట్టపోయి అవుట్ అయ్యాడు శాంట్నర్ లాస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ. బట్ అప్పటికే 47 రన్స్ చేసి అతని స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది, 162 స్ట్రైక్ రేట్, 4 6s 3 4s. సో విరాట్ కోహ్లీ ఆ మొమెంటం ఇచ్చాడు. తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసీ పికప్ చేశాడు. ఫ్యాఫ్ డు ప్లెసీ స్ట్రైక్ రేట్ 138 కానీ 54 రన్స్, చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. 3 4s 3 6s ఆఫ్ జస్ట్ 39 balls. సో డు ప్లెసీ కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం మనం చూసాం. సో వాళ్ళిద్దరు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద రజత్ పటిదార్ రెచ్చిపోయాడు. రజత్ పటిదార్ 178 స్ట్రైక్ రేట్తో 4 6s 2 4s కొట్టి 41 చేశాడు. సో 178 స్ట్రైక్ రేట్. రజత్ పటిదార్ స్పిన్నర్ ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. తర్వాత క్యామరన్ గ్రీన్ వచ్చాడు. క్యామరన్ గ్రీన్ స్ట్రైక్ రేట్ అయితే 223 of 38 balls, 38 runs, 223 స్ట్రైక్ రేట్, 17 balls మాత్రమే. అతను కూడా 3 6s కొట్టాడు. సో ఫస్ట్ 4 players, కోహ్లీ 4, డు ప్లెసీ 3, పటిదార్ 4, క్యామరన్ గ్రీన్ 3, దినేష్ కార్తిక్ 1, మ్యాక్స్వెల్ 1. సో 6ర్లు మోతం మోగించారు. సో వాళ్ళకి కావాల్సిన మొమెంటం, ఎందుకంటే వాళ్ళు పెద్ద స్కోర్ చేయాలి. 200 కూడా సరిపోదు, 228 250 ఏం చేశారు. సో దానికి ఆ మొమెంటం ఎక్కడ కూడా తగ్గనివ్వలేదు. ఆ టెంపో తగ్గనివ్వకుండా అదే లెవెల్లో అందరూ ఆల్అవుట్ అగ్రెసివ్ బ్యాటింగ్, అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. దానివల్ల ఆ రిజల్ట్స్ అంత బాగా వచ్చినాయి. సో లాస్ట్లో పైరోటెక్నిక్స్ బై మ్యాక్స్వెల్ అండ్ దినేష్ కార్తిక్ అండ్ క్యామరన్ గ్రీన్, వీళ్ళ టెక్నిక్స్, ముఖ్యంగా పేస్ బౌలర్ సిమర్జిత్ సింగ్ ఒక ఓవర్ అయితే బౌలర్ రన్స్ ఇచ్చాడు. సిమర్జిత్ సింగ్ ఒక ఓవర్లో ఐ థింక్ హ్యాస్ గివెన్ 19 runs. ఈవెన్ తుషార్ దేశపాండే, శార్దూల్ అందరూ కూడా వెంట్ ఫర్ రన్స్. వికెట్స్ వస్తున్నా సరే వికెట్ల కోసం చూసుకోలేదు. వికెట్లు కోసం చూసుకోకుండా రన్స్ రావాలి, ఆ 220 మినిమం పెట్టాలన్న దీంతో వెళ్ళారు. అండ్ దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఎ టార్గెట్ ఆఫ్ 200 స్కోర్ ఆఫ్ 218. ఆ 18 సెంటిమెంట్ అనుకున్నాం కదా, 18 విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్, 18 డేట్, 18 runs తేడా, 18.1 overs, ఆ 218, ఆ 18 అనేది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. 218. సో 218 అంటే ఎంత చేయాలి? 18 runs మార్జిన్ ఉండాలి కదా. సో 201 చేయాలి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్స్లో శాంట్నర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, 4 overs 23 runs, తీక్షణ 4 overs 25 runs, జడేజా కొద్దిగా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, షార్దుల్ 61 runs ఇచ్చాడు తను 4 overs. దేశపాండే 49 in 4 overs. బట్ వాళ్ళు కొన్ని వికెట్లు తీసినా సరే బౌలర్ రన్స్ ఇచ్చేశారు. సో అగ్రెసివ్ ఇంటెంట్, ఆర్సీబీ సక్సెస్ కారణం ఏంటంటే
ఆ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు వాళ్ళు. సో అది ఇక్కడ కూడా క్లిక్ అయింది. 218 ఆన్ ఎనీ డే ఎనీ పిచ్ వెరీ డిఫికల్ట్. కానీ ఈ ప్రెషర్ సిచ్యుయేషన్లో క్వాలిఫికేషన్ సీరియల్లో చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. పుల్ చేసే ప్రయత్నంలో మ్యాక్స్వెల్ బాల్ కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ అయినట్టుగా ఉంది. బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. స్పిన్నర్స్కి దేర్ వాస్ డెఫినెట్ హెల్ప్. సో షార్ట్ ఫైనల్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రుతురాజ్. సో వెరీ బ్యాడ్ స్టార్ట్. మిచెల్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. మిచెల్ ఆల్సో గాట్ అవుట్ వెరీ క్విక్లీ. కానీ ఆ తర్వాత నాకు 4 runs చేశాడు. తర్వాత దెర్ వాజ్ 65 runs ఎంతో పార్ట్నర్షిప్ బిట్వీన్ రహానే అండ్ రచిన్ రవీంద్ర. రచిన్ రవీంద్ర ఇప్పటివరకు ఒక 50 కూడా చేయలేదు ఈ సీజన్లో. కానీ ఇక్కడ 61 చేశాడు. మంచి షాట్స్ కూడా చూసాం అతని బ్యాట్ నుంచి కొన్ని మిస్ హిట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అండ్ రహానే లుక్ వెరీ వెరీ సాలిడ్, పర్టికులర్ అగేన్స్ట్ స్పేస్, నాట్ అగేన్స్ట్ స్పిన్. కానీ వీళ్ళకి సరైన స్పిన్నర్స్ లేరు. కరణ్ శర్మ ఒక వేస్తే దాన్ని ఎక్కువ రన్స్ ఇచ్చాడు. స్వాప్నిల్ బౌల్డ్ వెల్, బట్ అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్మెన్ ఉండేసరికి స్వాప్నిల్కి 2 ఓవర్లు మాత్రమే వెళ్ళాడు. మ్యాక్స్వెల్ ఫుల్ స్పెల్ వేసి చాలా చాలా టైట్ బౌలింగ్ వేశాడు. స్పిన్నర్స్కి బాగా హెల్ప్ ఉన్న పిచ్ మీద. అండ్ పేసర్స్ ఆర్ గోయింగ్ ఫర్ రన్స్. యష్ దయాల్ కానీ ఫెర్గ్యూసన్ కానీ వాళ్ళు ఇనిషియల్ ఓవర్స్లో దే వెంట్ ఫర్ రన్స్. సో ఆర్సీబీ కష్టాల్లో ఉందాం అనిపించింది. పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా అనిపించింది. కానీ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత అసలు మజా స్టార్ట్ అయిందని చెప్పాలి. 60 రహానే 33 చేసి అవుతాడు ఫెర్గ్యూసన్ బౌలింగ్లో. తర్వాత రచిన్ రవీంద్ర 61కి రన్అట్ అయ్యాడు. శివం దుబేకి అతని మధ్య ఒక టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్. దాంతో అతను రన్అట్ అయ్యాడు. అది చాలా కీలకమైన ఇది. ఎందుకంటే అదే ఓవర్లో అతను శుభం దుబే క్యాచ్ ఒకటి సిరాజ్ వదిలేశాడు. బట్ ఆ రన్అట్తో వాళ్ళకి మళ్ళీ ఊపు వచ్చింది. శివం దుబే లుక్డ్ వెరీ వెరీ షేకీ. ఏమాత్రం బాల్ టైం చేయలేకపోతున్నాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క చెప్పుకోదగ్గ షాట్ కూడా రాలేదు. హీ వాజ్ లుకింగ్ వెరీ వెరీ రస్టీ అండ్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. సో శివం దుబే కూడా అవుట్ అయ్యాడు. అప్పుడు వీళ్ళకి రియల్ అండ్ క్యామరన్ గ్రీన్ గాట్ దట్ ఇంపార్టెంట్ వికెట్. సో శివం దుబే 7 runs మాత్రమే చేయగలడు. శివం దుబే ఎప్పుడే అవుట్ అయ్యాడో ఛాలెంజ్ ముగిసిపోయిందేమో అనిపించింది. బట్ రవీంద్ర జడేజా హ్యాడ్ అదర్ ఐడియాస్. రవీంద్ర జడేజా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. మళ్ళీ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఫైనల్ గెలిపించాడో అలాగే గెలిపిస్తాడేమో అని అనిపించింది. ఎందుకంటే 68 runs వర్ నీడెడ్ ఇన్ ద లాస్ట్ 3 overs. శాంట్నర్ని ధోని కంటే ముందు పంపించారు. కానీ ఆ క్యాచ్, అద్భుతమైన క్యాచ్ సిరాజ్ బౌలింగ్లో. ఫ్యాఫ్ డు ప్లెసీ మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. బాల్ గాల్లో కొట్టాడు శాంట్నర్. హీ వాజ్ ట్రైంగ్ టు క్లియర్ ద మిడ్ ఆఫ్ ఫీల్డర్. కానీ పర్ఫెక్ట్గా ఆ టైమింగ్ ఆఫ్ ద జంప్ సరిగ్గా వెళ్ళాడు. ఏదో పండు కోసినట్టుగా ఒక్క చేత్తో బాల్ని పట్టుకున్నాడు. బాల్ స్టక్ ఇన్ హిస్ హ్యాండ్స్. బట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతకుముందు కూడా ఒక మంచి క్యాచ్ పట్టాడు. అది కూడా డిఫికల్ట్. విరాట్ కోహ్లీ మంచి క్యాచ్ పట్టాడు. బట్ దిస్ విల్ టేక్ ద కిక్. అద్భుతమైన క్యాచ్, అద్భుతం. తర్వాత ధోని అప్పుడు 15 ఓవర్లు ముగిసేసరికి ధోని వాక్డ్ ఇన్ అండ్ జడేజా వాజ్ హిట్టింగ్ ద బాల్ వెల్. దాంతో ఏంటంటే టార్గెట్ వాజ్ వెల్ విత్ ఇన్ ద రీచ్. సో 3 overs మిగిలి ఉండగా 18 balls 68 runs కావాలి. సిరాజ్ ఓవర్లో 15 runs వచ్చేసి జడేజా అండ్ ధోని అతని మీద విరుచుకుపడ్డారు. అండ్ 19th over వాజ్ బౌల్డ్ బై ఫెర్గ్యూసన్. దాంట్లో 18 runs ఇచ్చేసాడు. 18 runs ఇచ్చాడు. అక్కడ డెఫినెట్గా ముఖ్యంగా లాస్ట్ బాల్కి ఒక 6 వచ్చింది జడేజా. సో ఆ 6తో మళ్ళీ లాస్ట్ ఓవర్లో 17 runs గెటబుల్. ఎందుకంటే అక్కడ ఇద్దరు మంచి ఫినిషర్స్ ఉన్నారు. ధోని ఉన్నాడు, జడేజా ఉన్నాడు. ధోని ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి. అక్కడ మ్యాచ్ టర్న్ అయిందేమో అని అనిపించింది. సో ఇంకేముంది, ఫస్ట్ బాల్ 6 అయితే ఎప్పుడు వచ్చిందో 11 runs కావాలి జస్ట్ 5 balls. కానీ నెక్స్ట్ బాల్ స్లోయర్ 1 వేశాడు. స్లోయర్ 1 ఇంటూ ద పిచ్. దాన్ని కూడా ఆడే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ధోని. అక్కడ మ్యాచ్ టర్న్ అయింది. స్వప్నిల్ సింగ్ టుక్ ఏ ఇంపార్టెంట్ క్యాచ్, చాలా ఇంపార్టెంట్ క్యాచ్. సో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది ఈ విక్టరీలో. సో ధోని ఎప్పుడైతే అవుట్ అయ్యాడో షార్దుల్ ఠాకూర్ వాక్డ్ ఇన్. బట్ షార్దుల్ ఠాకూర్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. తన స్లోయర్ వన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఒక డాట్ బాల్ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేసి జడేజా వచ్చాడు. కానీ జడేజా లాస్ట్ 2 balsకి కుడ్ నాట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ రన్. సో కావాల్సిన టార్గెట్కి 10 runs దూరంలో
యాక్చువల్గా 27 రన్స్తో ఓడిపోయారు, కానీ 10 రన్సే కదా మనకు కావాల్సింది. 11 రన్స్తో గెలవాల్సింది వాళ్ళు. ఆ 10 రన్స్ రానేలేదు. సో ఆర్సీబీ మేనేజ్ టు పుల్ ఆఫ్ ఏ వండర్ఫుల్ మిరాక్యులస్ రన్, మిరాక్యులస్ విక్టరీ. సో ఈ టీంని ఆపడం చాలా కష్టం. ఏదో హర్ష భోగ్లే ఎవరు అన్నట్టు ఏ టీం కూడా వీళ్ళతో ఆడడానికి ఇష్టపడరు. సో రేపు తెలుస్తుంది వీళ్ళ అపోనెంట్ ఎవరనేది, ఎలిమినేటర్. అది ఆర్ఆర్ అవుతారా, అది ఎస్ఆర్హెచ్ అవుతారా అనేది తెలుస్తుంది. బట్ దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ డేంజరస్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డూ ప్లెసీ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ రాదర్ ఆర్డినరీ సిరీస్ చివరిలో బ్రహ్మాండమైన ఫామ్లోకి అతను రావడం, రజత్ పటిదార్ సూపర్ డూపర్ ఫామ్లో ఉండడం, క్యామరన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావడం, డీకే తన ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, అలాగే బౌలర్స్ సిరాజ్ గానీ, యష్ దయాల్, ఫెర్గ్యూసన్ అండ్ స్పిన్నర్స్ పర్టికులర్లీ స్వాప్నిల్. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ దిస్ విక్టరీ. వండర్ఫుల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరైనా మిస్ అయితే విల్ బి రిగ్రెటింగ్, బికాస్ ఇట్ వాస్ ఇన్ రియల్ ఎల్ క్లాసికో అంటే ఎల్ క్లాసికో అని చెప్పాలి. సో ఆర్సీబీ నౌ ఈసాలా కప్ నమదే అనే మాటకి మళ్ళీ ఒక ఊపు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. ఈ టీం ఇలాగా ఆడిన టీంని ఆపడం చాలా కష్టం. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఎలిమినేటర్ ఇంకా 3 మ్యాచ్లు గెలవాలి. ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి, ఫైనల్ గెలవాలి. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే మాత్రం ఈసాలా కప్ నమ్మదే మరి అది నిజమయ్యే అవకాశం ఈసారి కనిపిస్తుంది.